హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కిడ్స్ స్నాక్స్ బాక్స్లోకి హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్లో 1/2 కప్ బాదంని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే బాదం అంతా మాడిపోతుంది, లోపల ఏమీ ఫ్రై అవ్వదు. బాదంని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ జీడిపప్పుని వేసుకొని అది కూడా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేయాలి, లేదంటే వెంటనే జీడిపప్పు అనేది కలర్ చేంజ్ అయ్యి చేదు వచ్చేస్తుంది. అందుకని సిమ్లోనే వేయించుకోవాలి. ఇది కూడా వేగిపోయినాక తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పిస్తాని తీసుకొని అది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు కిస్మిస్ తీసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గీ అయినా వేసుకోవచ్చు, లేదన్నా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే డ్రై రోస్ట్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అయినాక వీటిని కూడా తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ తీసుకోవాలి. గీ హీట్ అయ్యాక 1/2 కప్పు డేట్స్ తీసుకోవాలి. వీటిల్లో సీడ్స్ అనేది తీసేసి ఇప్పుడు ఆ గీలో వేసి కొంచెం ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేయడం వల్ల ఈ డేట్స్ అనేది చాలా స్మూత్గా పేస్ట్ లాగా తయారవుతుంది. అప్పుడు మనం మిక్సీ వేసినా కానీ సాఫ్ట్గా ఇది అవుతుంది. అందుకని నేను గీలో ఫ్రై చేస్తున్నాను వీటిని. ఇలా గీలో వేయించడం ద్వారా ఈ డేట్స్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనం అన్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆరిపోయాక మిక్సీలో కొంచెం పలుకులుగా వేసుకోవాలి. నేనైతే కొంచెం పౌడర్ లాగా వేసాను, ఎందుకంటే మా పిల్లలు అలా పలుకులుగా ఉంటే తినరు, కాబట్టి నేను పౌడర్ లాగా చేశాను. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా నేను పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో డేట్స్ని కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి దాన్ని ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.